కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. మినిమం గ్యారంటీ అనేలా ఆయన సినిమాలు ఉంటాయి. సుహాస్ తాజా సినిమా ఓబామా అయ్యోరామా. మాలవిక మనోజ్ కథానాయిక. రామ్ గోదల దర్శకత్వంలో హర్ష నల్లా నిర్మించిన ఈ సినిమా మరి సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే రామ్ అంటే సుహాస్ చిన్నతనంలోనే తల్లి అనితని కోల్పోతారు. తండ్రికి రామ్ అంటే గిట్టదు. అతన్ని దూరం పెడతాడు. తల్లి మరణించడంతో మేనమామ రామ్ బాధ్యత తీసుకుంటారు. అక్కడి నుంచి రామ్ కి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. రామ్ దర్శకుడు కావాలి అనేది అతని తల్లి కల. కానీ అతను సినిమాలకి దూరంగా ఉంటూ పెద్ద చదువుల కోసం ఫారెన్ వెళ్లాలి అనుకుంటాడు. సత్యభామ అనే అమ్మాయి రాకతో రామ్ జీవితం మారిపోతుంది. అమ్మలేని లోటును సత్యభామ తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? సినిమాలకు దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణమేంటి? సినిమా డైరెక్టర్ కావాలి అనే తల్లి కోరికకు అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? రామ్ సత్యభామల ప్రేమ కథ కంచికి చేరిందా లేదా అన్నది చూడాలి. ఇక విశ్లేషణ విషయానికొస్తే కెరియర్, మదర్ సెంటిమెంట్ తో కూడిన లవ్ స్టోరీ ఇది. సింపుల్ కాలేజీ కుర్రాడి కథగా మొదలై ప్రేమ, భావోద్వేగాల వైపు నడుస్తుంది. కథగా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ యాక్సిడెంట్, దాని నుంచి కాపాడడం, ఆమె హీరోకి ఫిదా అవడం, అతని వెంట పడ్డం, అతనికి దగ్గరే సరదాగా తిరగడం వంటి సన్నివేశాలు పాత చింతకాయ పచ్చలా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ స్నేహితుల మధ్య సాగే ప్రతి సన్నివేశం రొటీన్ గా ఉంటుంది. అందులో కాస్త వేరియేషన్ చూపించి కొత్తగా ప్లాన్ చేస్తుంటే లాగ్, రొటీన్ అనే భావన కలిగేది కాదు. లవ్ ట్రాక్, రొమాన్స్ కూడా జస్ట్ ఒకేలా ఉంటాయి. ఇంటర్వెల్లో ట్విస్ట్ కొంతవరకు పర్వాలేదు. సెకండ్ హాఫ్ నుంచి కథ సీరియస్ ట్రాక్ లోకి వెళ్తుంది. మేనల్లుడి మీద బాధ్యతగా వ్యవహరించే అలీ పాత్ర ఎమోషనల్ గా ఉంటుంది. హీరో తల్లి మరణించడం, రామ్ ని దగ్గరికి తీసుకోవడం, అల్లుడి కోసం పెళ్లి చేసుకోకపోవడం వంటి సీన్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే దానికి మదర్ సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఫన్, ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. చివర్లో ట్విస్ట్ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ లో రూట్ మార్చినట్టు మార్చి అసలు విషయం రివీల్ చేసిన తీరు బాగుంది. రొటీన్ గా కాకుండా ట్విస్ట్ తో కథను ముగించారు. అయితే ఇంకాస్త యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సుహాస్ ఎంచుకునే పాత్రలు పక్కింటి కుర్రాడ్లా ఉంటాయి. ఇందులో రామ్ పాత్రలో ఒదిగిపోయారు. నటుడిగా ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఫెయిల్ కాలేదు. సత్యభామ పాత్రకి మాలవిక కరెక్ట్ చాయిస్. అందంగా చక్కని అభినయంతో అలరించింది. నటన పరంగా సుహాస్ ని కూడా డామినేట్ చేసిందని కూడా చెప్పొచ్చు. సుహాస్ తల్లిగా నువ్వు నేను ఫేమ్ అనిత చక్కగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించిన చక్కని నటనతో ఆకట్టుకుంది. మదర్ గా ఎమోషనల్ సీన్స్ లలో మెప్పించింది. రామ్ కి తండ్రి పాత్రలో రవీంద్ర విజయ్ కూడా పర్వాలేదు అనిపించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో పృథ్వీ నటన కూడా బాగుంది. సుహాస్ ఫ్రెండ్స్ గా సాత్విక్ నవ్వించారు. నయని పావనికి మంచి పాత్ర దక్కింది. మణికందన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే భవిన్ ఎంషా ఎడిటింగ్ ఓకే. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు అనిపించింది. అయితే దర్శకుడు రామ్ గోదల రాసుకున్న కథ బాగానే ఉంది. కానీ సినిమాలో ఎక్కడ అసభ్యత అయితే లేదు. కొన్ని సన్నివేశాల రొటీన్ గా అనిపించినా మరికొన్ని చోట్ల కన్విన్స్ చేసేలా ఉండడంలో పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కథలో ఉన్న బలానికి తగ్గ ఎమోషన్స్ తెరపై అయితే కనిపించలేదని చెప్పొచ్చు.